నమస్తే మల్లీశ్వర వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. వారే వా, మన తెలుగు జనాలందరూ గర్వపడే రోజుల్లా ఇది. మన మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు సారుకు భారతరత్న వచ్చింది. భారతరత్న అంటే దేశంలోనే అన్నిటికంటే పెద్ద బిరుదు. ఇంత పెద్ద అవార్డు మన తెలంగాణ ముద్దు బిడ్డకు వచ్చిందంటే మనందరికీ గర్వకారణం కదా. పాండ్రి మరి మన భారతరత్నాన్ని మల్లోమల్క యాద్ చేసుకొని వద్దాం రాండ్రి. నిజంగా మన తెలంగాణ బిడ్డలందరూ మళ్ళోసారి తలెత్తుకొని తిరిగే రోజుల్లో ఇది. మన తెలంగాణ వాళ్ళు ఎండ్ల కూడా తక్కువ కాదని మళ్ళోపారి రుజువైంది. మన పివి నరసింహారావు సార్ను కేంద్ర సర్కారు భారతరత్నం చేసిందోల్లా. అసలు అయితే మన పివి సార్కు ఎన్నడో భారతరత్న రావాల్సి ఉండే, కానీ మీది బాధకుళ్ళు సార్ మీద చిన్న చూపు చూసిర్రు. కానీ మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాక పివి తెలంగాణ టీవీ అని గర్వంగా చెప్పుకున్నాం. పివి సార్ది కాంగ్రెస్ పార్టీ అయినా గానీ మన కేసీఆర్ సారు రాజకీయాలు పక్కకు పెట్టి పివి సార్ సేవలు ఈ కాలం పిల్లగాళ్ళకు కూడా తెలవాలని ఆయన దేశానికి చేసిన సేవలను అందరికి ఎరికయ్యేటట్టు చేసిండు. పివి నరసింహ సార్ 100వ పుట్టినరోజు సంబరాలను ఏడాది పొడుగుతా మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇక భారతరత్న ఇయ్యవలసిందే అని మన కేసీఆర్ సార్ కేంద్రానికి ఎన్నో మాటలు డిమాండ్ చేసిండు. అసెంబ్లీలో తీర్మానం కూడా చేసుకున్నాం. అప్పుడు కేసీఆర్ సార్ ఏమన్నాడు ఇనుర్రి. తెలంగాణ బిడ్డ దక్షిణాది నుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థిక సంస్కరణల సారథి, అరుదైన దౌత్యనీతి కోవిదులు, బహుభాషావేత్త, దేశ ప్రగతికి ఉజ్వలమైన దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు, భారత రాజకీయాలలో మేరునగ ధీరుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారికి మరణానంతరం భారతరత్న పురస్కారం ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలని, పార్లమెంటు ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్ని చిత్తరువును ప్రతిష్ఠించాలని, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి శ్రీ పివి నరసింహారావు గారి పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నది. మన తెలంగాణ డిమాండ్ను సెంట్రల్ ఒప్పుకున్నారు. పీవీకి భారతరత్న ఇస్తున్నామని చెప్పిర్రు. ఈడొకడు చెప్పాలే మీకు ఎరుకున్న ముచ్చట్నే అయినా మళ్ళీ యాద్ చెప్పియాలే. పివి నరసింహారావు సారు కాలం చేసేదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ముఖ్యమంత్రిగా చేసిండు, ప్రధాని అయిండు, దేశాన్ని ముంగడికి పట్టుకుపోయిండు. చెయ్యి పార్టీకి ఎన్నో సేవలు చేసిండు. ఆ పార్టీ ఆపదలున్నప్పుడు త్యాగాలు చేసిండు. కానీ సార్ కాలం చేసినప్పుడు మాత్రం ఆ చెయ్యి పార్టీ ఘోరంగా అవమానం చేసింది. ఇది దేశం అంతా చూసింది. కేంద్రంలో చెయ్యి పార్టీ ఉన్నప్పుడు మన పివి సార్కు భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాలన్న సోయి కూడా రాలేదు. అప్పుడు వాళ్ళకు ఎంతో మంది డిమాండ్ చేసిన పివి సార్ మీద చిన్న చూపే చూసిర్రు. కానీ మన తెలంగాణ మరవలే. వంగర అనే చిన్న ఊరు నుంచి బయలుదేరి దేశాన్నే వెళ్ళిన పివి సార్ ఖ్యాతి దేశమంతా కలకాలం వెలిగేటట్టు కార్యక్రమాలు చేసుకున్నాం. ఇప్పుడు భారతరత్న దక్కితే తెలంగాణ అంతా మురిసిపోతుంది. ఈ దొంగలు దలగవాడా, వాళ్ళ ఈపులు వలగా, వాళ్ళ దౌడలు దగ్గర వాడా, వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ నోట్ల మన్నుపోయా, వాళ్ళ కాళ్ళను తేనెటీగలు గుట్ట, వాళ్ళ చెవుల్లో చీమలు జొర్రా, వాళ్ళ ముక్కును ఎలుకలు గొరక. లేకుంటే ఏందోళ్ళ మరి గీ దొంగతనాలు చేసిడేంది, మంది కొంపలు ముంచుడేంది, కథక్కున వాడెత్తు. ఇగో గీ దివానగాళ్ళని చూడురిగో మల్క ఏం చేసి పాడయ్యరో. తిట్టక ఏం చెయ్యమంటారు మరి. అగో వాళ్ళ చేతులు ఇరిగిపోను, బండి మీద మెల్లగా వచ్చిర్రు. ఈ సోడిగాడు గొలుసు గుంజుకొనే గుంజిండు. వాని కండ్లల్ల కారం బొయ్యా. పాపం పొద్దుగాల ఈ పిలగాన్ని బల్లెవడగొట్టేందుకు తీసుకుపోతాంది. అప్పుడే ఆ కంత్రిగాళ్ళ వచ్చిర్రు. గొలుసు గుంజి మాయమయ్యర్రు. పాపం ఆమె వడ్డది, వెనుక ఉన్న పిలగాడు కూడా వడ్డాడు. ఇంకా నయం పిలగాడు హుషారున్నాడు. టక్కుమని లేచిండు. అన్నట్టు కండ్ల ముంగట్నే దొంగతనం జరిగింది కదా. మరి ఇప్పుడు ఈ బుడ్డోడు మనసులో ఏమనుకున్నాడో కదా, దొంగతనం అని కూడా ఎరకనో కాదో కదా. ఇక వాళ్ళు పారిపోయినాక వెనకకెళ్ళి నచ్చి వాళ్ళని పట్టుకునేందుకు రన్నింగ్ చేసిండు. కానీ దొరకనట్టున్నది. పోలీసు వాళ్ళకైతే చెప్పిరట. వాళ్ళు దొరకబట్టే పరేషాన్లో పడ్డారు. అన్నట్టు ఇది ఏడ జరిగిందో మాటలలో వాడి చెప్పలేదు కదా. గా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కాడనటంలో
ఇప్పుడు మనం అసెంబ్లీకి పోదాం. ఏమంటారోలా బడ్జెట్ సమావేశాలు చాలైనాయి కదా. మరి ఇక ఆ మీటింగులు ఎట్లెట్లా నడుస్తున్నాయి, ఏంది కథ, గవర్నర్ స్పీచ్ మీద లీడర్లు ఏమంటాన్రు, ఇగో ఇవన్నీ షార్ట్ కట్లో చూసేసి వద్దాం వల్ల రాన్రి. ఇగో మన అసెంబ్లీతో చూడర్రి మన లీడర్ ఎట్లా వస్తుర్రో. మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆటోలు అసెంబ్లీకి వచ్చిర్రు. ఈ 2 నెలల సంది ఆటో డ్రైవర్లు బాగా అవస్థ పడుతురు కదా, గిరాకీలు లేక. పాపం కొందరు అయితే ఊరేసుకొని చచ్చిపోయారు. డ్రైవర్లు గంతగానం బాధపడుతున్నా ప్రభుత్వం తరపున ఇమ్మది రాలేదట. డ్రైవర్లకు భరోసా ఇచ్చేందుకు వాళ్ళ కష్టాలు ప్రభుత్వానికి అర్థం కావాలని మన బీఆర్ఎస్ లీడర్లు ఇగో ఆటోలలో అసెంబ్లీకి వచ్చిర్రు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు నెలకింత ఇయ్యాలని, జీవిడిచిన డ్రైవర్లకు 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిర్రు. ఇక ఇటు అసెంబ్లీలో అటు శాసన మండలిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నడుమ తగ్గాఫ్ వారి మాటలు నడిచినాయి. ఒకవేళ బీజేపీతోనే మాకు పవికాల సంబంధం ఉంటే 4 బీజేపీ శాసనసభలు ఓడించినటువంటి అభ్యర్థులు ఎవరు సార్? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడించారు. 2011లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, 2011లో ఆ రోజు శాసన మండలికి ఎన్నిక జరిగితే ముగ్గురు టీఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ ఓటేసినటువంటి మాట వాస్తవం. సస్పెండ్ చేసిండ్రు. కిరణ్ కుమార్ రెడ్డి కాదు, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి పోటీ చేసిండు. టీఆర్ఎస్ తరఫున మహమూద్ అలీ గారు పోటీ చేసిండ్రు. నేను అప్పుడే మన ఇద్దరం తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. దాని తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన. టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత నాకు కూడా బలవంతం చేసిండ్రు, మీరు కూడా రంగారెడ్డి ఓటేయమని. నేను బీఆర్ఎస్ పార్టీకి మొన్నే వచ్చిన మాట ఇచ్చిన. నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఓటేసి తప్పితే ఇంకో దానికి వేయను. ఆ 3 పేర్లు లాలూచి పడి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి వ్యతిరేకంగా రంగారెడ్డి ఓటేసి రంగారెడ్డి గెలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఈ అటు మండలిలో ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో నిరసన చేసిరు. రేవంత్ సార్ మండలి సభ్యులను అవమానించే తీరులో మాట్లాడినట. ఇలా పెద్దల సభలో మర్యాద తప్పి మాట్లాడినందుకు సభకు సారీ చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేసిర్రు. ఓరి దేవుడో, నిజం చెప్తాన్నా ఈ బస్సులల్లో గీ తీర్ల ఫైటింగులు అవుతాయని నేను కలల కూడా అనుకోలేదల్లా. అరే ఒకరోజు అంటే ఏమో అనుకోవచ్చు, 2 రోజులు అంటే ఏమో అనుకోవచ్చు, దినావు ఏదో ఒక్క బస్సులా లొల్లులు అయితేనే ఉన్నాయి, పొట్టు తనుకుంటూనే ఉన్నారు. అసలు మామూలు తనుకున్నాడు కాదు, బస్సుల వాళ్ళు ఫైటింగులు చేసుకొని లాస్ట్కు అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఈ కాంగ్రెస్కు శాపాలు పెడతాండ్రు. ఎందుకో చూడురు ఇక మీరే. మీకు పుణ్యం ఉంటది, మీరు జర దూరం నుంచే చూడుర్రి ఈ లడాయిని. జర మాటలు ఎక్కువ ఇనిపియకే గోపన్న, ఎందుకన్నా మంచిది, లేకుంటే శివులకి వెళ్ళి రక్తాలు కారుతాయి. ఇక మీకు అరటి పండు ఒలిసినట్టు చెప్పవలసిన పనిలేదు కదా. సినిమా అంతా సమదైపోయింది కదా. ఆర్టీసీ బస్సులో సీట్ల లడాయి, మొగోళ్ళు ఆడోళ్ళ నడుమ మాటలు పెరుగుతున్నాయి. నడిమిట్లా ఆడోళ్ళు వస్తుర్రు, ఇట్లా జుట్లు పట్టుకుంటుర్రు. నిర్మల్ జిల్లా బైన్సా బస్సులా ఇగో ఈ కొట్లాట అయింది వల్ల. ఇండ్లనే కాదు, ఇట్లా ప్రతి డిపో బస్సులో ఏదో ఒక ఊర్లో రోజు అయితేనే ఉన్నాయి. అసలు ప్రయాణాలు కూడా ప్రశాంతంగా చేయకుండానే పోతుర్రు పాపం. మన కాడ ఇట్లయితున్నాయా? ఇప్పుడు కర్ణాటక పోదాం పార్రి, ఆడ కూడా ఆడోళ్ళకి ఫ్రీ బస్సు స్కీమ్ పెట్టే కదా. స్కీమ్ అయితే పెట్టేది కానీ కొట్లాటలు మాత్రం పెంచిర్రు. ఆగో వామ్ము బస్సు పోతూనే ఉన్నది, వీళ్ళు చెప్పులు బూట్లతో కొట్టుకుంటూనే ఉన్నారు. సీట్ల కోసమేనట. ఫ్రీ టికెటే కదా అని బస్సులలో చాలా మంది ఆడోళ్ళు ఎక్కుతుర్రు. మరి పబ్లిక్ కు తగ్గట్టు బస్సులు పెట్టాలనా అద్దా? ఇంకా తగ్గిచ్చిర్రట. ఇంకేమున్నది, ఒక్క బస్సులనే 2-3 బస్సుల మందం జనాలు ఎక్కుతుర్రు.
సీట్ల కోసం కొట్లాడుకుంటుర్రు. అసలు ఈ ఫ్రీ బస్ ఏందో గాని స్కీమ్ పేరు ఏపీ ఆడోళ్ళ నడమ కొట్లాటలు పెట్టినట్టే ఉన్నది పో ఈ కాంగ్రెస్ కథ అని అంటుర్రు పబ్లిక్. ఐక్యమత్యమే మహాబలం అని చిన్నప్పుడు పెద్ద బాల చిచ్చల చదువుకున్నాం కదా. ఇక ఈ మాట 100కి 100 వాళ్ళు నిజమేనోల్లా. అందరు కలిస్తే కట్టెపుల్లలు ఇరుచుడే కాదోల్లా, రైలు బండిని కూడా ముంగిటికి వెనకకి నూకొచ్చు. అగ చూడుండ్రి. పట్టర పట్టు హైలెస్సా, గట్టిగా పట్టు హైలెస్సా, పట్టర పట్టు హైలెస్సా, ఇంకా మీదికెత్తాలే. అయ్ ఎవరన్నా పెద్ద పెద్ద రాళ్ళని లాబెడతారు, అవసరమైతే మనుషులను లాబట్టి ఎత్తెత్తారు. వీళ్ళేంది రైలు బండినే మీదికి లాబడుతుర్రు. కొంపదీసి మన బాలయ్య బాబు సినిమాకి ఇట్లా చూసి రాయింది రైలు బండితో పరాశకలు ఆడుతుర్రు అని అనిపించింది వాళ్ళ నాకైతే. కానీ అసలు ముచ్చట ఎరికైనాక వారెవ్వా మీరు గొప్పోళ్ళు స్వామి అని అన్న బుద్ధైంది. ముచ్చటేందయ్యా అంటే ఇది బొంబాయిలో ఉన్న రైలు స్టేషన్. ఈ రైల్లో ఉన్న ప్యాసింజర్లు అందరు దిగి బండిని మీదికెత్త ఉపాయం చేస్తుర్రు. ఎందుకంటరా అయితే ఈ బండి కింద మనిషి ఉన్నాడు. అవ్వల్లా బండి కిందనే మనిషి ఉన్నాడు, పడిపోయిండట. బండి కదులుతూనేమో ఆయనను రాక్కుంటా పోతుంది, దెబ్బలు తాకుతాయి. ఇక కిందికెళ్ళి ఆయనకెట్లా రావాలనో సమయం అయితే లేదు. అందుకే ప్యాసింజర్లు అందరూ కూడి ఇట్లా తలోస చేసి బండినే ఒక దిక్కు మీదికి లాబడుతుర్రు, ఆటోను కదా ఎత్తినట్టు. ఇట్లా లాబడితే ఇటు నుంచి ఆ మనిషి బయట పడతాడని వాళ్ళ ఆశ. నిజంగా ఆ బండి మీదికి లేచిందో లేదో అటెనక ముచ్చట గాని వీళ్ళని మాత్రం మెచ్చుకోవాల్సిందే కదా. ఒక్క మనిషి కోసం అందరు కలిసి బండినే ఎత్తి పడేద్దామని చూస్తుర్రు అంటే గ్రేట్ పోర్రి. ధూమ్ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవ్వన్నట్టోళ్ళ ఇయాలిటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండి టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.